హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ల్యాబ్ టెక్నీషియన్ టాపిక్. మనకైతే శాలరీస్ అనేది చాలా తక్కువ ఉంటాయి బ్రదర్. ముఖ్యంగా హాస్పిటల్లో కానీ డయాగ్నోస్టిక్లో కానీ మనకు శాలరీ అనేది చాలా తక్కువ. సో ఎందుకు అంత తక్కువ శాలరీ అంటే అది నాకు కూడా అర్థం కాదు. స్టార్టింగ్ నేను వెళ్ళినప్పుడు డ్యూటీ చేసినప్పుడు నాకు శాలరీ అనేది 6,000 ఇచ్చారు బ్రదర్. నా క్వాలిఫికేషన్ డిఎంఎల్టీ ఉన్నా నన్ను 6,000 ఇచ్చారు. నీకు క్వాలిఫికేషన్ ఉన్నా, నీకు ఎక్స్పీరియన్స్ లేదు, అది లేదు, ఇది లేదు, నీకు ఫ్రెషర్గా తీసుకుంటామా అన్నారు. సో ఓకే, స్టార్టింగ్ కదా తీసుకుంటారేమో ఫ్రెషర్స్ కానీ నేను ఓకే అనేసిన ఆడ 6 months డ్యూటీ చేసిన. 6 months డ్యూటీ చేసిన శాలరీ ఎంత ఇచ్చారు. సో నేను హాస్పిటల్ వదిలేసిన, వేరే హాస్పిటల్లో జాయిన్ అయినా. వేరే హాస్పిటల్లో జాయిన్ అయితే నాకు శాలరీ 10,000 ఇచ్చారు. 10,000 ఇప్పుడు నా శాలరీ 15,000 ఉంటుంది. సో నాకు 3 years ఎక్స్పీరియన్స్. సో నాకు అనేది ఆ శాలరీ అనేది చాలా తక్కువ బ్రదర్స్. నేను హాస్టల్ చూసుకోవాలి, నా ఖర్చులన్నీ చూసుకోవాలి, నాకు ఏం మిగలదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రజెంట్ హాస్పిటల్లో నేను హెచ్ఐడిలో చేస్తున్నా, హైదరాబాద్లో చేస్తున్నా బ్రదర్స్. శాలరీస్ అనేది చాలా తక్కువ బ్రదర్స్. మన హైదరాబాద్లో చాలా తక్కువ. మన కొన్ని హాస్పిటల్లో 12 hours డ్యూటీ ఉంటాయి బ్రదర్. 12 hours డ్యూటీ, నాట్ ఏ జోక్. కొన్ని మనం డయాగ్నోస్టిక్లో చేసినా 12 hours డ్యూటీ ఉంటుంది బ్రదర్. కొన్ని హాస్పిటల్లో మాత్రమే సేఫ్టీ ఉంటుంది. అది ముఖ్యంగా ఎన్ఏబిహెచ్ హాస్పిటల్లో సేఫ్టీ ఉంటుంది. మనం ఎన్ఏబిహెచ్ హాస్పిటల్లో వెళ్ళక మనం చిన్న హాస్పిటల్లో వెళ్తుంటాం. అది యాక్చువల్లీ అది బిజీ కాదు. ఎన్ఏబిహెచ్లో వెళ్ళినా మనకు ఇంటర్వ్యూ అడుగుతారు, అది ఇది అడుగుతారు. మనకి ఎంత ఎన్ఏబిహెచ్ అయినా మాకైతే లెస్ దెన్ 20,000 ఉంటుంది బ్రదర్ శాలరీ. ప్లస్ మనకు జనరల్ డ్యూటీ ఉంటుంది, 8 hours షిఫ్ట్ ఉంటుంది. మనకు శాలరీ అనేది చాలా తక్కువ బ్రదర్స్ ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళకు. ముఖ్యంగా ఎంఎల్టీ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఎంఎల్టీ చేసిన వాళ్ళకు శాలరీ అనేది చాలా తక్కువ బ్రదర్స్. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా చాలా తక్కువ శాలరీ అది. ముఖ్యంగా ఎంఎల్టీ చేసిన వాళ్ళు బీఎస్సీ ఎంఎల్టీ అయినా చేయండి, డిఎంఎల్టీ అయినా చేయండి, కానీ తప్పకుండా చేయాలి బ్రదర్స్. అది ఆ కోర్స్ అనేది. మా అయితే చాలామంది నేను చూస్తుంటా ఎంఎల్టీ పైన వదిలేసుకుంటారు, ఎంఎల్టీ పైన జాబ్ చేస్తుంటారు. అది ఎంఎల్టీ పైన జాబ్ చేయడం నాకు తెలిసిన వరకు అయితే ఎంఎల్టీ పైన జాబ్ చేయరాదు బ్రదర్. ఎంఎల్టీ పైన ఇంకా హై ఎడ్యుకేషన్ చేసుకోవాలి. బీఎస్సీ ఎంఎల్టీ కానీ డిఎంఎల్టీ కానీ చేయాలి. సో మనం అక్కడ స్టడీ చేసుకుంటే పార్ట్ టైం జాబ్ అయితే చేసుకోవచ్చు, అంతేగాని మనం ఫోకస్ మాత్రం ఓన్లీ జాబ్ పైన పెట్టరాదు ఎప్పటికైనా. సో అదొకటి గుర్తుపెట్టుకుంటే చాలు బ్రదర్. సో ఏంటంటే నాకు 3 years ఎక్స్పీరియన్స్ ఉంది బ్రదర్. 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నా నాకైతే 15,000 శాలరీ ఉంటుంది. 15,000. సో మన ఇండియాలో అనేది శాలరీ ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళకు చాలా తక్కువ. ఎందుకంటే అది నాకు కూడా అర్థం కాదు. ఫారెన్కి వెళ్ళిన వాళ్ళకు శాలరీ అనేది చాలా హై డిమాండ్గా ఉంది బ్రదర్. ఫారెన్కు చాలా తక్కువ మంది వెళ్తారు. ఫారెన్కి వెళ్ళిన వాళ్ళు జస్ట్ మెడికల్ ఫీల్డ్లో టాప్లో కేరళ వాళ్ళు ఉన్నారు బ్రదర్. కేరళ అంటే అటు తమిళనాడు సైడ్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు మెడికల్ ఫీల్డ్ వాళ్ళు మ్యాక్సిమం కేరళ వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. మన ఏపీ తెలంగాణ వాళ్ళు చాలా తక్కువ మంది బ్రదర్స్. సో మనం కూడా ఎదగాలి, మనం కూడా ఫారెన్కి వెళ్ళాలి, మనం కూడా చేయాలంటే మనం మెడికల్ ఫీల్డ్ చూస్ చేసుకోవాలి. ఓకే, బట్ కానీ ల్యాబ్ టెక్నీషియన్ ఫీల్డ్ మినిమం బీఎస్సీ ఎంఎల్టీ వరకు చదువుకోండి బ్రదర్స్. డిఎంఎల్టీతో ఆపేయకండి, ఎంఎల్టీతో ఆపేయకండి. మినిమం బీఎస్సీ ఎంఎల్టీ ఉండాలి బ్రదర్స్. సో మనకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే అంత బెటర్, మనకు ఎంత నాలెడ్జ్ ఉంటే అంత బెటర్. సో మనకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా మా అయితే 20,000 ఉంటుంది ఎక్కడైనా శాలరీ. అదే ఇన్ఛార్జ్ వాళ్ళకైనా అదే, ఎవరికైనా అదే బ్రదర్ శాలరీ. కానీ హాస్పిటల్లో మనకే చాలా తక్కువ బ్రదర్ శాలరీ. మనకు రెస్పెక్ట్ ఉండదు, ఏమీ ఉండదు అసలు. రెస్పెక్ట్ వార్డ్ బాయ్తో పోల్చుతారు బ్రదర్. మనకు వార్డ్ బాయ్ ఎక్కడ, మనం ఎక్కడ. వార్డ్ బాయ్ వాళ్ళకి ఎక్కువ జీతం ఉంటుంది బ్రదర్, మనకు అనేది చాలా తక్కువ శాలరీ వచ్చేది. సో మనకు టెక్నీషియన్ వాళ్ళకైతే చాలా తక్కువ శాలరీ వస్తుంది. సో ఏంటంటే అది డాక్టర్స్ తప్పు లేదు, సో అది మేనేజ్మెంట్ తప్పు బ్రదర్స్. మేనేజ్మెంట్ వాళ్ళు అసలు అరే టెక్నీషియన్ కదా చాలామంది వస్తుంటారు పోతుంటారు అనేది ఒకటే వాళ్ళకి థాట్ ఉంటుంది. సో అది అన్నమాట. సో మనం చేయాల్సింది ఏంటంటే మనం ల్యాబ్ టెక్నీషియన్ చేసినా మనకి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం శాలరీ గురించి ఎక్కువ డిస్కస్ చేసుకోరాదు. మనకి ఎక్స్పీరియన్స్ బెటర్ వస్తే అంత మంచి శాలరీ వస్తుంది. మనకి ఇన్ఛార్జ్ పొజిషన్ వస్తుంది, మనకి డిపార్ట్మెంట్ వైజ్ వస్తుంది. బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, ప్యాథాలజీ, హెమటాలజీ, సో అలా చేస్తూ ఉండాలి. మనం ఎన్ఏబిహెచ్లో అయితే మనకి డిపార్ట్మెంట్ వైజ్ అడుగుతారు కదా శాలరీ. నీకు ఏ డిపార్ట్మెంట్లో చేస్తావు, నీకు బయోకెమిస్ట్రీ ఇష్టమా, మైక్రోబయాలజీ ఇష్టమా, బయోకెమిస్ట్రీ ఇష్టమా, ప్యాథాలజీ ఇష్టమా, హెమటాలజీ ఇష్టమా, లేదంటే అలా అడుగుతుంటారు. మనం కామన్ తప్పు చేసి ఏంటంటే మనం చిన్న హాస్పిటల్లో చేస్తుంటాం. మామూలుగా 10 beds హాస్పిటల్, 20 beds హాస్పిటల్. మనం చేయాల్సింది
ఎన్ఏబిహెచ్ హాస్పిటల్లో డ్యూటీ చేస్తే చాలా బెటర్ ఐ థింక్. సో ఏంటంటే ఎన్ఏబిహెచ్ హాస్పిటల్లో డ్యూటీ చేయాలి. మనం చిన్న చిన్న హాస్పిటల్లో డ్యూటీ చేస్తుంటాం, మనం వాడుకుంటారు బ్రదర్. 12 hours డ్యూటీ చేస్తుంటారు. కొన్ని హాస్పిటల్ 24 hours డ్యూటీ ఉంటాయి బ్రదర్స్. 24 hours చేసిన వాళ్ళు ఆనే పండుకోవాలి, ఆనే తినాలి, ఆనే మొత్తం ఆనే చేసుకోవాలి. అయినా వాళ్ళకి అనేది శాలరీ అనేది చాలా తక్కువ బ్రదర్స్. సో ఎమ్మెల్యే చేసిన వాళ్ళకు శాలరీ చాలా తక్కువ బ్రదర్స్. మా అయితే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ రావాలి, 5 years ఎక్స్పీరియన్స్ వచ్చినా మా అయితే 25,000. ఎవరికైనా అంతే, అదే జీతం. ఎవరికైనా అదే, మన ఇండియాలో ఎవరికైనా అదే. ముఖ్యంగా హైదరాబాద్లో అనేది చాలా తక్కువ బ్రదర్స్. ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళకి చాలా వాడుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ కలెక్షన్ అంటారు, అది అంటారు, ఇది అంటారు, చాలా ఇది అంటారు బ్రదర్. సో మనము కొంచెం డెవలప్ అవ్వాలి. సో మనం అనేది కొంచెం గెయిన్ చేసుకోవాలి. ల్యాబ్ టెక్నీషియన్ ప్రతి మనం కూడా కొంచెం అర్థం చేసుకోవాలి, గెయిన్ చేసుకోవాలి నాలెడ్జ్. మనం స్టార్టింగే శాలరీ గురించి డిస్కస్ చేసుకోరాదు. సో దాన్ని బట్టి మనం మంచి పేరు సంపాదించుకోవాలి. మనం ఎంత మంచి పేరు సంపాదించుకున్నా మనకు అనేది లాస్ట్లో తొక్కేస్తారు. టెక్నీషియన్లకే రెస్పెక్ట్ లేదు. టెక్నీషియన్ ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళకు రెస్పెక్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏంటంటే అది నాకు కూడా అర్థం కాదు. మనం అన్ఫార్చునేట్లీ ఏ రిపోర్ట్ తప్పియము. కొంచెం రిపోర్ట్ లేట్ అయిందే డాక్టర్ దగ్గర వెళ్తారు. డాక్టర్ ఏంటంటారు, డాక్టర్ వాళ్ళకి ఏం తెలుస్తుంది, వాళ్ళు టెస్ట్ రాస్తారు, మనం టైమింగ్ చెప్తాం, వాళ్ళు వెళ్ళి డాక్టర్ వాళ్ళకి అడుగుతారు ఏంది అది ఇది అని. సో సైనింగ్ ఆఫ్ బ్రదర్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. కామెంట్ చేయండి కింద.